ఈ మార్కెట్ వ్యవస్థ కోసం అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ రైతుల పక్షాన ఒక డిమాండ్, ఈ 357 కోట్లు ఏదైతే అవకతవకలు జరిగాయని విజిలెన్స్ వాళ్ళు తెలియజేశారో దానికి సంబంధించి ఇక్కడ వేమెన్లు అని కానీ ఇంపోర్ట్స్ అని కానీ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది కాదు. ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గంలో ఎవరు దీనికి బాధ్యతలు వహించాలో దీని నుంచి ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా డబ్బులు వసూలు చేయాల్సినటువంటి అగత్యం అయితే ఉంది. ఇది మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. రెండవది, ఇక్కడ కొంతమంది ఐపీ పెట్టేస్తున్నారు, రైతులేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సో ఇక్కడ అలాంటి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చినటువంటి అధికారులు వెనక ముందు చూడకుండా లైసెన్సులు ఇచ్చినటువంటి అధికారులు కూడా బాధ్యత వహించాలి. అదేవిధంగా అధికారులతో పాటు ఏదైతే రైతుల యొక్క డబ్బులు ఎగ్గొట్టారో వాళ్ళ నుంచి కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేటువంటిది జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం వసూలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రెండవది, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి అవకతవకల్లో 600 మంది కమిషన్ ఏజెంట్లు ఉన్నారని నేను అనుకోవడం లేదు. అందులో ఎవరైతే బాధ్యత వహించారో ఎంక్వైరీలో పూర్తి స్థాయి రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ లైసెన్సులు వెంటనే క్యాన్సిల్ చేయండి. అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కొనసాగించండి, వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోండి. ఇంకా ఎప్పుడో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడే చెప్పారు 600 మందిలో 100 జరుగుతున్నాయి, 500 మంది జరగడం లేదని. మరి పేరుకు మాత్రమే ఎందుకు ఉండాలి? వాళ్ళు కూడా తీసేసి కొత్త లైసెన్సులు చాలా మంది ఎంటర్ప్రైనర్స్ వస్తున్నారు, యువత వస్తున్నారు, పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని నేను కోరుకుంటూ, మెయిన్గా సార్ కోల్డ్ స్టోరేజ్ కూడా దీంట్లో అంతర్భాగంగా ఉంది కాబట్టి మరి కోల్డ్ స్టోరేజ్లో ఒక చిన్న సమస్య వచ్చింది. ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి కోల్డ్ స్టోరేజ్లు మా నియోజకవర్గంలోనే 65 ఉన్నాయి. ఈ 65 కోల్డ్ స్టోరేజ్లకి ఇప్పుడు ఫైర్ ఇంజన్ తిరగాలని ఒక కండిషన్ పెట్టారు. మరి ఆ రోజు ఆ కండిషన్ లేదు, ఈరోజు ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి లేదు. మరి దానికేమో రెన్యువల్ చేయాలి, రెన్యువల్ చేయకపోతేనేమో ఇన్సూరెన్స్లు రావు. కాబట్టి తమరు పెద్ద మనసుతో మరి ఇప్పుడు ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లకి ఏదైనా ఒక అమెండ్మెంట్ చేసి దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎలాగో మీరు మన మార్కెట్ యార్డ్ షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు పత్తిపాడుని ఎలాగో ఏర్పాటు చేశారు కాబట్టి పత్తిపాడులో మేము 250 ఎకరాలు కాబట్టి 300 ఎకరాలు ఇస్తాం. అక్కడ ఒక సువిశాలమైనటువంటి అన్ని వసతులతో కూడినటువంటి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తే మేమందరం కూడా దానికి ధన్యవాదాలు తెలియజేస్తాం.